హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కేరళ స్పెషల్ అవియల్. ఇది పెళ్ళిళ్ళలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండదు, కమ్మగా ఉంటుంది. కమ్మగా కడుపు నిండా తినొచ్చు. ఈ సమ్మర్‌లో జరిగే విందు భోజనాల్లో తప్పకుండా ఉండాల్సిన వంటకం ఇది. చాలా చాలా ఈజీ కూడా చేసుకోవటం. చాలా రిచ్‌గా, హెవీగా, హెల్తీ ఫుడ్ కాబట్టి తప్పకుండా విందు భోజనాల్లో పెట్టుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా బూడిద గుమ్మడికాయతో పాటు ఈ కూరలన్నీ ఉంటే చాలా బావుంటుంది. లేదా గుమ్మడికాయతో పాటు మన ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటన్నిటిని కూడా వాడుకోవచ్చు. నేనైతే బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, కొబ్బరి, ఆలు, క్యారెటు, అరటికాయ, వంకాయ, బీన్సు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ములక్కాడ, సొరకాయ ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. మీకు ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటన్నిటిని వాడుకోవచ్చు. కాపోతే బూడిద గుమ్మడికాయ అనేది కంపల్సరీ అండి. అది ఉంటేనే దీని టేస్ట్ బావుంటుంది. అది ముఖ్యమైనదనమాట ఇందులో. వాటితో పాటు మనకి వీకెండ్స్‌లో కూరలనేవి కొన్ని కొన్ని ఉంటాయి కదా! అలాంటివన్నీ ఉపయోగించుకొని గుమ్మడికాయ మాత్రం వేసుకొని చేసుకోవచ్చు. మనకి ఈ కూర చేసుకోవటం చాలా ఈజీయే. కానీ కొంచెం టైమ్ టేకింగ్ అంతా ఈ కటింగ్‌లోనే ఉంటుంది. అన్ని కూరల్ని కొంచెం ఈక్వల్‌గా కట్ చేసుకుంటే చూడటానికి బావుంటుంది ఫంక్షన్ టప్పులప్పుడైతే. మామూలుగా విడిగా చేసుకునేటప్పుడైతే నీట్‌గా మామూలుగా కట్ చేసుకుంటే పర్వాలేదు. ఎప్పుడైనా ఫంక్షన్‌లో చేసుకోేటప్పుడు మాత్రం నీట్‌గా ఒకే సైజులో కట్ చేసుకుంటే చూడటానికి చాలా బావుంటుంది. అందుకని చక్కగా ఈక్వల్‌గా ఇలా కట్ చేశాను అన్నిటిని. కొబ్బరిని మాత్రం పై పెచ్చు కూడా తీసేసి ఇలా నీట్‌గా తెల్లగా ఉండేటట్లు చూసుకుంటే చూడటానికి బావుంటుంది. వీటన్నిటిని కట్ చేసుకొని వీటితో పాటు వంకాయలు కట్ చేసాం. ఇవన్నీ బాయిల్ చేసుకుందామండి ముందు. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇవి ములక్కాడలు, బీన్సు, ఈ బంగాళదుంపలు ఇవన్నీ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. మిగిలినవి వంకాయలు అలాంటివైతే త్వరగా మగ్గిపోతాయి కానీ ఇవి కొంచెం టైం పడుతుంది. అందులో ఆయిల్ ఎయ్యం కాబట్టి ముందుగా బాయిల్ చేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని గుమ్మడికాయ ముక్కలు, క్యారెటు, ఆలు, బీన్స్, ములక్కాడలు ఇవేసేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే ఇవి చక్కగా ఉడికిపోతాయి. ఇవి 50-70% ఉడికిపోయినాయి. ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మిగిలిన కూరలన్నిటిని యాడ్ చేసుకుందాం. సొరకాయ ముక్కలు, తర్వాత అరటికాయ ముక్కలు, ఇలాగే గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. మనకి టైమ్ టేకింగ్ అంతా వీటితోనే ఉంటుంది కూరలు కట్ చేసుకోవటంలో. చక్కగా ఒకదాని తర్వాత ఇవన్నీ ఏస్తే ఇవి త్వరగానే ఉడికిపోతాయి 5 మినిట్స్‌లో. ఈ పచ్చిమిరపకాయలు ఒక 7 పచ్చిమిరప చేశానండి. మనకి మొత్తం ముక్కలు 1 కిలో అయినాయి. వాటికి 7, 8 పచ్చిమిర్చిని సన్నగా చీల్చేశాను. ఇందులో ఇక వేరే ఎండు కారం ఎయ్యం మనం. అందుకని పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువేశా. తర్వాత ఒక ఫుల్ స్పూను సాల్ట్ ఏసేసుకొని, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాం. ఈ మొత్తం ముక్కలకి సాల్ట్ సరిపోతుందండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనం వాడేవన్నీ కల్తీవే కదండీ! కనీసం పసుపు, కారం అన్నా కల్తీ లేకుండా చక్కగా పసుపు కొమ్ములు తీసుకొని, పసుపు, మిరపకాయలు తీసుకొని కారం పట్టించి వాడుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపేసిన తర్వాత వీటిలో ఇంకో పావు లీటర్ వాటర్ పోద్దాం. ముందు ఒక పావు లీటర్ వాటర్ పోసాము. అవన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి ముందు ముక్కలు ఉడికేసరికి. ఇంకో పావు లీటర్ వాటర్ పోసేసి మూత పెట్టేద్దాం. ఇవి ఉడికేలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఈ అవియల్‌కి మంచి టేస్ట్‌నిచ్చేది కొబ్బరేనండి. కొబ్బరినేసేసుకొని ఆనియన్స్ మన చాయిస్ అనమాట. మనది ఎక్కువ ఆనియన్స్ వెయ్యరు. కేరళ వాళ్ళు మాత్రం కంపల్సరీగా వేస్తారు. నేను ఒకసారి ఏసి, ఒకసారి వేయకుండా చూశాను. వేస్తే బావుంది. దాంతో పాటు 2 పచ్చిమిర్చి, ఒక స్పూనున్నర జీలకర్ర ఇవేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి కదా! దీనిలోకి ఒక 2, 3 ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు తీసుకొని కొంచెం కరివేపాకు కూడా ఎక్కువే ఏసుకోవాలి బావుంటుంది. ఏసేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఏసుకుందాం ఇందులో. ఇది నేను రైస్‌లోకి చేస్తున్నానండి. అదే రోటీస్‌లోకి చేసుకునేవాళ్ళనుకోండి, కొబ్బరిని బాగా పేస్ట్‌లాగా అంటే గ్రేవీలాగా చేసేసి పోసారనుకోండి, మంచి గ్రేవీ వస్తుంది కూరలోకి. రోటీల్లోకి తింటానికి బావుంటుంది. ఇది రైస్‌లోకి కాబట్టి కొబ్బరిని కోర్స్‌గా మిక్సీ పట్టి వేశాను. వేసి బాగా కలిపేసాము. వాళ్ళండి ఇందులో కొబ్బరి నూనె వేసుకుంటారు. మనం ఆ స్మెల్లు తినలేం కాబట్టి మామూలు ఆయిల్ కొంచెం వేస్తున్నాను. ఇది వేసేసి కలిపిన తర్వాత మనకి ఈ మొత్తం కూరకి 1 ½ కప్పు కర్డ్ పడుతుందండి. మంచి తియ్యటి పెరుగుని 1 ½ కప్పు వేసుకొని కలిపేసేద్దాం. ఇది దాదాపు మనకి అవియల్ కంప్లీట్ అయినట్టేనండి. వాళ్ళంతా ఇలాగే తినేస్తారు. మామూలుగా జనరల్‌గా మనకు ఫంక్షన్‌లో పెట్టినా గూడా ఇలాగే పెట్టేస్తారు. కాపోతే మనకి కొంచెం పోపులేసుకునే అలవాటు కదా! అదేస్తే గాని మనకేదో తగ్గినట్టు అనిపిస్తుంది లేతే. అందుకని పాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసి, దానిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవేసేసి మనం పోపేసుకున్నాం అనుకోండి, మనకు తృప్తిగా ఉంటుంది. ఈ నెయ్యి స్మెల్ వల్ల ఇంకా మంచి టేస్టొస్తుంది. ఈ అవియల్‌కి స్మెల్ గూడా చాలా బావుంటుంది.
కమ్మగా ఉండే అవియల్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఒక చిన్న క్వెషన్ అండి. భీష్మ పితామహుని తండ్రి పేరు ఏమిటి? తెలిసిన వాళ్ళు ముందుగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేద్దాం వాళ్ళ పేరు. ఇది చక్కగా రెడీ అయిపోయింది కదా అవియలు. మీరు తయారు చేసుకున్న తర్వాత మీకెలా వచ్చింది అనేది ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు అస్సలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.